హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. మంచి మాట. అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు మా నాన్నమ్మ కోసం మాట్లాడుకోవచ్చండి. తన చెల్లిని, తన తమ్ముడిని పెంచడానికి 2 పెళ్ళిళ్ళైన మా తాతయ్య దగ్గరికొచ్చిందండి నానమ్మ. అదెట్టి మీ తాతయ్య బ్యాడ్ అవుతాడు కదా అనొచ్చు. మా తాతయ్య చాలా మంచోడంటండి. మా చుట్టుపక్కలోళ్ళు, మా ఊర్లో అందరూ కూడా చెప్తారండి. మా తాతయ్య పేరు మల్లాడి మాల్చం. చాలా మంచోడని. మీరనొచ్చు పిల్లల్ని పెంచడానికి డబ్బుందని చేసుకున్న తాతయ్యకి అప్పుడు ఏమీ ఉండేది కాదండి. ఏటకెళ్ళి తెచ్చుకొని తినటమే అంతే. నానమ్మ, ఆళ్ళమ్మ, నాన్న చిన్నప్పుడే కాలం చేసేసారంటండి. అయితే చాలా సంబంధాలు చూసేవారంట గానండి, ఎవరు పిల్లల్ని చూస్తామనేవారు కాదంట. అయితే నానమ్మ వాళ్ళ పిన్ని చూడ్డానికెళ్తారు కదండీ! అలా ఎళ్తే, మల్లాడి మాల్చి మంచోడు, మా ఊర్లోని 2 పెళ్ళిళ్ళయినా ఆళ్ళే వదిలేశారు గానీ, ఆయనేం వదిలేయలేదు. పిల్లల్ని కూడా చూస్తాడు. అలా 13, 15 సంవత్సరాలకే తాతయ్యని చేసుకుని 2 పిల్లల కోసం మా తాతయ్య దగ్గరికొచ్చేసింది నానమ్మ. కానీ నానమ్మ పుట్టింటోళ్ళకి ఎవరికీ ఇష్టం లేదంటండి. తాతయ్య మాత్రం చాలా చూసుకునేవాడంటండి. చేపలు చేసేవాడంట, కూర వండేసేవాడంట, బట్టలు ఉతికేసేవాడంట ఏటకెళ్ళొచ్చి. అన్నం కూడా వండేసేవాడంటండి తాతయ్య. నానమ్మ ఆళ్ళ తమ్ముడిని ఏటకి తీసుకెళ్ళి ఏట అది నేర్పించాడంటండి. ఇంకా మా తాతయ్య ఇద్దరూ కష్టపడి కుటుంబాన్నంతటిని పోషించేవారంటండి. నానమ్మకి 11 మంది కానుపులండి. కానీ ముగ్గురే ఉన్నారు. మా నాన్న, మా పెదనాన్న, మా అత్తమ్మ. చిన్నానమ్మకి సంబంధం చూసి పెళ్లి చేసి పురుళ్ళు ఇవన్నీ వేసారంటండి మా తాతయ్య, మా నానమ్మ. అంత మంచోళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారండి? మా చిన్నానమ్మకి 6 పిల్లలు. ఆ 6 పిల్లలు, మా నానమ్మ పిల్లలు అందరూ కలిసి ఒక కుండే వండుకుండేవారంటండి. కలిసిమెలిసి ఉండేవారంట ఆళ్ళందరూ. ఆ రోజుల్లో కుళ్ళు, కల్మషం లేని రోజులు కాబట్టి మా చెల్లి పిల్లలు, మా అక్క పిల్లలు, మా తమ్ముడు పిల్లలు అని అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరుంటున్నారండి? ఎవరికాళ్ళు ఒంటరిగా బతుకుతున్నారు. ఇది నా ఫ్యామిలీ, ఇది నా సంసారం అని. చిన్న చిన్న ఆటిలకే గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటున్నారు. కలిసి ఉంటే ఎంత బాగుంటుందండి. నానమ్మ ఇప్పుడు కూడా డబ్బులు దాచుకోవాలి నా పిల్లల కోసం అని ఎప్పుడూ ఆలోచించలేదండి. ఎందుకంటే నా చెల్లి పిల్లలైనా ఒకటే, నా పిల్లలైతే ఒకటా అని స్వార్థం లేకుండా తిరిగేదండి. ఈ పూర్వకాల విషయాలైతే బయట వాళ్ళు అందరూ చెప్పినాయండి. నేను ఎదిగాక కూడా చూశాను కదండి మంచితనం ఏంటో. మా చిన్నాన్నమ్మకి 6 పిల్లలని చెప్పాను కదా! 6 కూడా మా నాన్నమ్మకి ఏమైనా నలతగా ఉన్న ఒంట్లో బాగోపోయినా వెంటనే వచ్చి చూసేవారండి. చూసుకునేవారండి ఆళ్ళు. ఎవ్వరెంత చూసినా, ఎవ్వరెంత చేసినా మా నానమ్మ రుణం తీరలేనిదండి ఆళ్ళకి. నానమ్మ అమ్మలా చూసుకుంది కదా! అమ్మ రుణం తీరలేనిది. బాయ్ చిన్నోడు, చిన్నమ్మ.